ఈ నెల 23వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ సభ్యులు హాజరు కాబోతున్నారు. అనంతరం ప్రకాశం హాలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రేపు 23వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఏదైతే ఈసారి పార్టీ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నటరాజన్ కొత్తగా నియమమైన తర్వాత మొట్టమొదటిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 23వ తేదీన అంటే ఆదివారం రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. సీఎం తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సమావేశంలో పలు కీలక సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిపై ఫోకస్ చేసే విధంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో కావచ్చు, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను కావచ్చు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఇటు నటరాజన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల కంటే ముందే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తమే చేయడమే కాకుండా ఆ దిశగా వాళ్ళని కార్యోన్ముఖులను చేసే విధంగా కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నారు. ఇక టీపీసీసీకి సంబంధించి పదవుల భర్తీ ఉంటుందని చెప్పేసి ఇప్పటి నుంచి చెప్తున్నారు. ఇక ఈ సమావేశంలో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుని క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తా ఉంది. రాత్రి పార్టీ శ్రేణులందరితో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నేతలతో జూమ్ లో మాట్లాడారు. వాళ్లకు దిశానిర్దేశం కూడా చేశారు. ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలను గెలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇక చాలా తక్కువ టైమే ఉంది, ఆ లోపు అందరినీ ఏ విధంగా కలవాలి అన్న అంశాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు నటరాజన్ వాళ్ళు కీలక అంశాలను అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ 2 స్థానాల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చెప్పేసి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఇక పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పార్టీ శ్రేణులకు ఆమె పలు కీలక సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.